విశాఖ ఉక్కులో తొలగించిన 4000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ కాంట్రాక్టు కార్మికులు యూనియన్ నాయకులు అన్నారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఈడీ వర్క్ బిల్డింగ్ వద్ద అఖిలపక్ష కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్గా ఉన్న పర్మనెంట్ ఎల్లో పాస్లను మంజూరు చేయాలని అన్నారు. ఉక్కు ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయమని, ఉక్కు యాజమాన్యం అవలంబిస్తున్న తీరు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన కార్మికులను తొలగించారో చెప్పాలి, కనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని అన్నారు. ప్లాంట్ పునర్నిర్మాణానికి కావలసిన అంశాలను పక్కన పెట్టి కాంట్రాక్టు కార్మికులను తొలగించడం బాధాకరమని, 7.3 మిలియన్ టన్నులు ఎంతమంది కార్మికులు కావాలో ఉక్కు యాజమాన్యానికి తెలియదా అని ప్రశ్నించారు. ఎప్పటికైనా కాంట్రాక్టు కార్మికులు తొలగించే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్లో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అభ్యంతరణ తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత 3 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు వినే వాతావరణం లేదు. అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 16,000 మంది కార్మికులు అందరూ కూడా ఈరోజు ఈడీ వర్క్స్ దగ్గరికి వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిట్ బిల్డింగ్ కూడా రేపో మాపో ముట్టడించడం తప్పదు. ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరిపైన కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహానికి గురి కావడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయాన్ని మీకు అనేక సార్లు చెప్పాం. 4000 కుటుంబాలని ఈరోజు రోడ్డును పడసేసే సందర్భం ఎవరు తీసుకున్నారు? ఈ నిర్ణయం ఈ యొక్క మీకు ఎవరిచ్చారు? మీ కాంట్రాక్ట్ వర్కర్స్గా ఒక కాంట్రాక్ట్ ద్వారా నియామకమైన వాళ్ళు మిమ్మల్ని ఈరోజు ఒక ఇంజనీర్ ఇచ్చారు, ఒక ఇచ్చారు, హే హక్కుతో నువ్వు తొలగిస్తావు. నువ్వు 4-5 నెలలు బట్టి జీతాలు ఇచ్చే హక్కు నీకు లేదు, కానీ కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మేము నిలదీస్తున్నాం. మిత్రులారా, ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ మెయిన్ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ అతి ముఖ్యమైనది. ఈరోజు ఈ కార్మికులు గత 20-30 సంవత్సరాలు బట్టి ఈ యొక్క కష్టించి పనిచేస్తున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని కార్మికుల్ని ఈరోజు అభ్యంతరణ 4000 కుటుంబాన్ని రోడ్డును పరిశీలించే దుర్మార్గమైన ఆలోచన ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది. ఈ తక్షణమే మీరు వెనక తీసుకోకపోతే రేపొద్దున్న బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే జన ఆగ్రహానికి బంగ్లాదేశ్ ముట్టడించారో ఆ ఆగ్రహానికి ఈరోజు వైజాగ్ కూడా ఉట్టంగిపోద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.